హాయ్ యస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్. ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో వచ్చేసానండి. ఇదేమీ కాదు, ఒరిస్సాలో ఉన్న మచ్చిగౌరమ్మ అనే టెంపుల్. ఆవిడ చాలా చాలా ఫేమస్. ఆవిడకి దేహం ఉండదు, ఓన్లీ తలే ఉంటుంది. మన వెనకాల ఒక హార్స్ కనిపిస్తుంది కదా, హార్స్ రన్నింగ్కి రెడీగా ఉన్నట్టు ఉంటుంది. అదే ఈవినింగ్ అందరూ పడుకున్నాక అమ్మవారు అది ఎక్కి ఊరిని కాపాడుతుందని అక్కడ నమ్మకం అంట. సో అక్కడ బొబ్బిలికి చాలా దగ్గరగా ఉంది, పార్వతీపురం దగ్గరలో. అంటే మనకి వైజాగ్ నుంచి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఎక్కితే కరెక్ట్గా మనం అక్కడికి వెళ్తాము. అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఫ్రీ బస్ కూడా ఉంది. బస్ ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి వెళ్తే మనకి నార్మల్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం అదే స్పెషల్ దర్శనం ఉంది. ఇప్పుడు చెట్టు దగ్గర మనకి స్పెషల్ దర్శనం టికెట్స్ ఇస్తున్నారు. సరే 300 కదా, ఎందుకు మనం నార్మల్ దర్శనంలోనే వెళ్దాం కదా అని వెళ్ళాము. అయితే ఒక విషయం ఏంటంటే, ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఎక్కి మళ్ళీ మనం వైజాగ్ రిటర్న్ రావాలి అంటే సమంత ఎక్స్ప్రెస్ ఉంది. అది 1 అవర్లో, అంటే మనకి 12కి దిగుతాము, 1కి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది. అందుకని ఫాస్ట్గా మళ్ళీ నార్మల్ దర్శనానికి వెళ్ళి చాలా క్యూ ఉంది, మళ్ళీ మనం ట్రైన్ మిస్ అవుతామని బయటకు వచ్చేసి మళ్ళీ స్పెషల్ దర్శనంలో తీసుకున్నాము. కాకపోతే మీరు కొంచెం టైం సెట్ చేసుకుని వస్తే కనుక నార్మల్ దర్శనం తొందరగానే అయిపోతుంది. అంటే ఎవ్రీ సెకండ్ మాకు కౌంట్ వల్ల మేము మళ్ళీ స్పెషల్ దర్శనంలో వెళ్ళాల్సి వచ్చింది. ఇవిడ చాలా పవర్ఫుల్ అంట. 15వ శతాబ్దం నుంచి ఇవి టెంపుల్ కడితే, అంటే 108 రాణులు ఉండే రాజుగారి మధ్యలో గుడి కట్టారంటే ఇవిడికి. అందుకని మధ్యగౌరమ్మ అని పేరు వచ్చిందంట. క్రమేపీ అది మధ్యగౌరమ్మగా మారిపోయింది. అది కట్టిన తర్వాత అతను చాలా, అంటే బెంగాల్ నుంచి తెలంగాణ వరకు అన్ని రాజ్యాలు గెలుచుకుంటూ వచ్చాడంట. తర్వాత బ్రిటిష్లు పాలనలో కూడా చాలా ఇష్యూస్ అయినాయి. వంతెన ఏదో కట్టపోతే మధ్యలో ఆగిపోయిందంట. ఆవిడ కళలోకి వచ్చి, నాకు టెంపుల్ కడితే నీకు వంతెన అయ్యేది అవుతుంది అని కళలోకి వచ్చి చెప్తే మళ్ళీ ఆవిడ టెంపుల్ కట్టారంట. మీరు ఏదో ఒక సినిమా, హిందీ సినిమా చూసారండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అందులో రాణులందరూ ఆహుతి అయిపోతారు కదా, అది ఇక్కడేనంట. మీరు మాత్రం ఏదైనా సంకల్పించుకొని వెళ్ళి దండం పెట్టుకున్నారంటే ఖచ్చితంగా అవుతుంది. నేను లైవ్ ఎక్స్పీరియన్స్, అంటే నాకు 1 ఇయర్ లేట్ అయిందని బేబీ కావాలని దండం పెట్టుకుంటే నాకు పాప పుట్టింది. మళ్ళీ పాప పుట్టిందని వెళ్ళి అరటిపల్లి గెల చీర అది పెట్టాను. తర్వాత నాకు బాబు కావాలి అని అక్కడ దండం పెట్టుకున్నాను. మళ్ళీ నాకు